హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిన్బాద్ నెట్వర్క్లో అయితే మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాంట్లో అయితే ఒక రెండు కొత్త ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారండి. వాటి గురించి చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూసినట్లయితేనండి, యాప్ అనేది మనకైతే అప్డేట్ చేసుకోని వారైతే దయచేసి చేసుకోండి అండి. అప్డేట్ చేసుకోని వారైతే చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే మీకైతే ముందుగా ప్లే స్టోర్ అయితే చూపిస్తున్నాను. నేను చేసుకున్నాను ఆల్రెడీ, మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. దాంతోపాటు వైట్ పేపర్ వీడియో ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఈ యొక్క సినిమా నెట్వర్క్ గురించి, వీళ్ళ యొక్క ప్లాన్స్ గురించి, డెవలప్మెంట్స్ గురించి, లిస్టింగ్ ఎప్పుడు అనే ఒక చిన్న అవగాహన మీకు అయితే వస్తుందండి. కాబట్టి ఆ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి, గమనించండి. అయితే ఇప్పుడు ఈ యొక్క యాప్లో వచ్చిన అప్డేట్లను చూద్దామండి. ముందుగా అయితే అప్డేట్ చేసుకున్న వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితేనండి, ఇక్కడ గతంలో మనకైతే హోమ్ పేజ్లో అయితే ఇన్ని ఆప్షన్లు అయితే లేవండి. కానీ చూసినట్లయితే మనకి బూస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది, ఎల్లో కలర్ది. ఇంకా దాంతోపాటు పైన చూసినట్లయితే మీరు కలెక్ట్ సీజెమ్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దాంతోపాటు మీరు కింద కార్నర్లో చూడండి, రైట్ సైడు స్పిన్ వీల్ ఆప్షన్ కూడా మన ముందుకైతే రావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకైతే ఒక 3 ఆప్షన్లు అయితే కొత్తగా రావడం అయితే జరిగింది. సో ఇది మీరు గమనించాలండి. ఇంకా అయితే ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఏమిటి, వీటి వల్ల మనకు బెనిఫిట్ ఏమిటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కటి కూడా సింపుల్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ చూసినట్లయితే మీరు నా వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 9,628 9,628 అండి. ఇప్పుడు అక్కడ బూస్ట్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ది, దాని మీద నొక్కినట్లయితే మనకేం జరుగుతుందంటే ఒక యాడ్ అయితే ప్లే అవుతుందండి. ఆ తర్వాత మనకి దీనికి సంబంధించిన బోనస్ అనేది యాడ్ కావడం అయితే జరుగుతుంది. సో చూద్దాం, ఇక్కడ బూస్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకైతే యాడ్ అయితే వస్తుందండి. అలా వచ్చిన తర్వాత మనకు వచ్చే బోనస్ అయితే యాడ్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా దాంతోపాటు పైన చూసినట్లయితే కలెక్ట్ సీజెమ్ అని మనకైతే కనిపిస్తుంది. కలెక్ట్ సీజెమ్ అని మనకైతే కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితేనండి ఈ విధంగా ఒక యాడ్ లాగా మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా యాడ్ అయితే మనకైతే వస్తుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడ రివార్డ్ గ్రాంటెడ్ మీద ఏంటో నొక్కేసేద్దాం. నొక్కిన తర్వాత యాడ్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఈ విధంగా చూడండి, యాడెడ్ 5.4 అని మనకైతే 5.5 కాయిన్స్ వరకు అయితే నాకైతే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా కలెక్ట్ సీజే మీద నొక్కినా సరే మనకైతే ఎక్స్ట్రా కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం ద్వారా కూడా మనకైతే కొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు మీరు కింద రైట్ కార్నర్లో చూసినట్లయితే మనకి స్పిన్ వీల్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు నొక్కినట్లయితే చూడండి, ఈ విధంగా మీరు స్పిన్ చేయండి అని మనకైతే ఉంటుందండి. ఇక్కడైతే చాలా హిట్స్ అయితే ఉన్నాయి రకరకాలుగా. ఓకే, ఇప్పుడు మనం స్పిన్ అయితే చేద్దాము. చేసిన తర్వాత మనకి అసలు ఇది ఎలా డిజైన్ చేశారనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూ గేవ్ 10 చూసారు కదా, మనకైతే 10 కాయిన్స్ అయితే మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడ మరొకసారి మనం స్పిన్ చేయాలంటే ఒక యాడ్ అయితే చూడాల్సి ఉంటుందండి. మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే అండి, ఇక్కడ చూడండి, ఈ యాడ్ కూడా మనకైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి మనకైతే స్పిన్ చేసే అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, మరొక 5 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క స్పిన్ వీల్ డిజైన్ అయితే మనకు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెయిన్ వ్యాలెట్లు కోతే వస్తాయండి, మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి బూస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. దాని మీద నొక్కినప్పుడు కూడా మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది. దాని ద్వారా కూడా మనమైతే ఈ ఫ్రీ కాయిన్స్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందని మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు లీడర్ బోర్డులో చూసినట్లయితే మన కమ్యూనిటీ మొత్తం కూడా 56,320 అయితే ఉంది. 56,320 అయితే ఉందని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి 3 రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. స్నేక్ గేమ్ అని, మ్యాథ్ గేమ్ అని, ఈ విధంగా హాపర్ గేమ్స్ అయితే ఉంటాయండి. వీటి ద్వారా కూడా మీరైతే ప్లే చేసుకొని కాయిన్స్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. గేమ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి 15 కాయిన్లు అయితే ఉన్నాయంటున్నారు. దాంతోపాటు మనమైతే ఇక్కడ గేమ్స్ ఆడి కూడా చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మీరు ఇక్కడ ఎంతమంది రిఫర్ చేశారు, మీ యొక్క టీం ఏమిటి, ఎంతమంది యాక్టివ్ ఉన్నారని మనకైతే ఇక్కడ రిపోర్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు పింగ్ ఆప్షన్ ద్వారా మీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడైతే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటారండి. సో ఈ విధంగా మీరైతే సర్కిల్ పెంచుకోవడం ద్వారా మనకి మంచిగా మైనింగ్ చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చండి. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ డిలీట్ అకౌంట్ అని రెడ్ బాక్స్ కనిపిస్తుంది కదా, దయచేసి దాని మీద నొక్కొద్దు.
దాని మీద నొక్కడం ద్వారా మన అకౌంట్ అనేది మనమే ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఆ ఆప్షన్ అయితే కొంతమంది వ్యక్తుల్ని పరిగణలో తీసుకుని ఇచ్చారు కానీ మనకు అక్కర్లేదండి. సో దయచేసి మీరైతే డిలీట్ అకౌంట్ అనే రెడ్ బాక్స్ మాత్రం దయచేసి నొక్కొద్దు. అది మన అకౌంట్కి ప్రమాదం, గమనించాలి ఈ పాయింట్. సో ఈ విధంగా ఉంటుందండి. వ్యాలెట్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మీకు ఎక్కడెక్కడ నుంచి ఎన్నెన్ని కాయిన్స్ వచ్చినాయి, మీ యొక్క మైనింగ్ బ్యాలెన్స్ ఎంత, అదేవిధంగా వచ్చిన కాయిన్స్ ఎంత అని మనకి ఏ విధంగా రిపోర్ట్ అయితే ఇస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలంటే. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రెజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అవన్నీ కూడా మనకైతే పైన అయితే కనిపిస్తాయండి. సో ఈ విధంగా అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగా మనకి భవిష్యత్తులో లిస్టింగ్ అయిన తర్వాత అయితే మంచి ఇన్కమ్ అనేది మనకైతే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో మంచి అవకాశం కాబట్టి ఎవరో ఒకటి మిస్ అయితే చేసుకోవడం కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక్కసారి మీకైతే మన తాలూకా ఎక్స్ అకౌంట్లోకి వెళ్ళి మన వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉందో మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను ఇవాళ. చూడండి, ఎక్స్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే లింక్ అయితే ఇచ్చారు. అది మీ ముందు నేను ఓపెన్ చేస్తున్నాను. పోయిన వారం మీకైతే చూపిద్దాం అనుకున్నానండి, అక్కడ కుదరలేదు. సో ఇదండి మన అఫీషియల్ వెబ్సైట్ యొక్క డిజైన్ అయితే మనకి ఈ విధంగా చేయడం అయితే జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనమైతే రెఫరల్ కోడ్ అనేది మన సిస్టమ్ వాళ్ళు కూడా ఉంది, SINBAD సిన్బాద్ అని. అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఈ కోడ్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో మన యాప్ తాలూకా డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి, మన మైనింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఫాలో అవుతుందని మొత్తం మనకైతే క్లారిటీగా ఇచ్చారండి. సో మనమైతే ఒక మంచి ఎర్నింగ్ యాప్స్లో మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మీ అందరూ కూడా యాక్టివ్గా ఉన్న మైనింగ్ అయితే చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. అప్పుడైతే మనకి ఈ లిస్టింగ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్ అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు డౌట్ ఉంది, మనం మైనింగ్ చేసుకుంటున్నాం కదా సార్, మన బ్యాటరీ అని కన్జ్యూమ్ అవుతుందా అంటే గమనించాలండి. మనం ఎన్ని యాప్లో మైనింగ్ చేసుకున్నా సరే ఒకే యాప్ నుంచి కూడా మనకైతే డేటా అనేది లేదనుకుంటే బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయితే కాదండి. సో అయితే మీరు గమనించాలి. దాంతోపాటు వెన్ ఈజ్ లిస్టింగ్ అనేది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుందంటే చూడండి, ఇక్కడ అవర్ రోడ్ మ్యాప్ టార్గెట్స్ లిక్విడిటీ అండ్ లిస్టింగ్స్ ఆఫ్టర్ ఓపెన్ బీటా రీడ్ లైన్స్ స్టే ట్యూన్డ్. మేము మా బీటా వర్షన్ అనేది వచ్చిన తర్వాత వాటి గురించి అయితే ఒక వివరణ అయితే ఖచ్చితంగా ఇస్తాము. మన లిక్విడిటీ పూల్ ఎంత, మన లిస్టింగ్ డేట్ ఎప్పుడు, ప్రైస్ ఎంత ఉండొచ్చు, అవన్నీ కూడా మేమైతే వన్ బై వన్ అయితే ఖచ్చితంగా సమాచారాన్ని మీ ముందుకైతే మేము తీసుకొస్తాము. కాబట్టి మీరు కంగారం పడకుండా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నామని సిస్టమ్ చెబుతుందండి. సో మన కమ్యూనిటీ అనేది పెంచాల్సిన బాధ్యత మన మీద ఉందండి. సో మీరందరూ కూడా కుదిరితే ఎక్కువ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి, అప్పుడు వాళ్ళు కూడా మంచిగా మైనింగ్ చేసుకుంటారు. మన సిస్టమ్కి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా మీ నుంచి అయితే ఉంటుందండి. సో అర్థమైంది అనుకోండి ఈ పాయింట్ అనేది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి వచ్చి చెక్ చేయండి. ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి sinbadnetwork.com అండి. ఇంకా దాంతోపాటు ఇంకొకసారి మీకు sinbadnetwork.com అనేది వెబ్సైట్ చూపించేశాను. సో మన తాలూకా ఎక్స్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు మీరు. మనకు వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఇక్కడైతే ఇస్తారండి. సో దీంట్లోంచి నేను చూసి మీకు ఫాలో అయ్యి అన్ని అప్డేట్ అయితే ఇస్తున్నానండి. మనకి వీళ్ళు గివ్ అవేస్ అయినా సరే, ఇంకా లేదనుకుంటే కొన్ని ఆఫర్స్ అయినా సరే, కొత్త అప్డేట్ అయినా సరే, దీంట్లో మనకైతే ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. సో మీరందరూ కూడా దీన్ని అయితే గమనించాలి. వీటి గురించి అయితే ఖచ్చితంగా అప్డేట్ నేను ఇస్తాను. కాబట్టి మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకో చిన్న విషయం, ఇది జెన్యూన్ మైనింగ్ ప్లాట్ఫామ్ అండి. మీరైతే అస్సలు అనుమానం పడకుండా మైనింగ్ అయితే చేసుకోండి. అనుమానం అవసరం లేదు, పూర్తిగా మీరైతే మైనింగ్ అయితే చేసుకోండి. ఒకటి నేను చెబుతున్నా, మనం చేసి ఇన్ని మైనింగ్ సిస్టంలో కూడా మీకు ఒకటే చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అనేది, ఎక్కువ కాయిన్స్ ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. సింపుల్గా చెప్పేశాను. క్రిప్టో మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా చెబుతున్నానండి, అందరికీ కూడా, ఇంక్లూడ్ నాకు కూడా వర్తించింది. ప్రతి మనిషికి కూడా ఎవరైతే ఇక్కడ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఓపిక అనేది చాలా అవసరం. సో అదైతే గమనించాలి ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. అది కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా చేయాలని. అప్పుడైతేనే లిస్టింగ్ అయినప్పుడు మనం సెల్ చేసుకొని విత్డ్రా పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆదాయం అయితే మనకి రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు ఈ విషయాలు మనసులో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి మీ యొక్క బ్యాలెన్స్ అంతా, మీ టోకెన్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ బూస్ట్ రేట్ అంతా, అవన్నీ కూడా మనకైతే ఇక్కడ హోమ్ పేజ్లోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. దాంతోపాటు అక్కడ పైన చూడండి, అక్కడ బెల్ ఐకాన్ దగ్గర 30 అని రాసుంది, అంటే నోటిఫికేషన్స్ అండి. మన యాప్ వాళ్ళు అయితే మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్లు అయితే ఈ విధంగా ఇస్తూనే ఉంటారు. కొత్తగా మనకి అప్డేట్ జరగబోతుంది, ఏదన్నా పోస్ట్ మనకి ఎక్స్లో రిలీజ్ అయిందా లేదా, లేదంటే మీరు త్వరగా మైనింగ్ చేసుకోండి, మైనింగ్ డిలే చేసుకోవద్దు, మనకి కొత్త ఫీచర్ రాబోతుంది అని ప్రతిదీ కూడా మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తారు ఈ యొక్క బెల్ ఐకాన్ ద్వారా. మీరు కూడా కావాలనుకుంటే రెగ్యులర్గా చెక్ చేయకపోయినా రోజుకి ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంక దాంతోపాటు మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మార్నింగ్, ఏముందంటే ఇక్కడ యూ కెన్ ఎర్న్ 120 కాయిన్స్ బై స్పిన్ వీల్.
ఈ యొక్క స్పిన్ వీల్ ఆప్షన్ అయితే మనకు వచ్చింది కదా చెప్పాను కదా. సో ఖచ్చితంగా మనకైతే మంచి బెనిఫిట్ ఫ్రీగా అయితే మనకి మళ్ళీ కాయిన్స్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అందరూ కూడా ట్రై చేయండి. మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్నైతే ట్రై చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఒక యాప్కి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్లో వచ్చిన మార్పులు ఏమిటి మొత్తం మీకైతే నేను సింపుల్గా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి మీకైతే అన్ని విషయాలు కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ విలకందాలు పెట్టుకుని ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని అయితే బలపరిచారని నేను కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియోని మన వాట్సాప్ గ్రూపుల్లోనూ టీమ్ సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.